శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగిపేట పట్టణంలో ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో వైష్ణవిమాత మండల పారాయణ పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జోగిపేట పట్టణంలోని పురవీధుల గుండా వైష్ణవిమాత పారాయణం చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వాసవి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైష్ణవిమాత పారాయణ జపాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం జోగిపేట పట్టణంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పట్టణంలోని శ్రీ వాసవి కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య సంఘ మహిళలు నిర్వహించిన పారాయణ మండల పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వాసవి మాతను దర్శించుకొని వేద మంత్రాల మధ్య అమ్మవారికి మంగళహారతులతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గోమాతకు ధాన్యాలు వస్త్రాలు సమర్పించి గోమాతను దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వైష్ణవిమాత పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి దామోదర రాజనరసింహను ఆర్యవైశ్య మహిళామణులు శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రావణ మాసం ప్రారంభం కావడంతో మహిళలు జరుపుకునే ప్రత్యేక పూజలు వ్రతాలు ఎంతో పవిత్రమైనవి అన్నారు. ఈ మాసం అంటే శివునికి అత్యంత ప్రీతికరమైన పవిత్ర మాసమని అన్నారు. ఈ మాసంలో కోరిన కోరికలతో పూజలు వ్రతాలు చేస్తే అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఈరోజు జోగిపేట పట్టణంలోని ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో పారాయణ మండల పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం గొప్ప విషయమన్నారు. హిందూ సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ ప్రతి ఒక్కరూ దైవచింతనతో దేవనామస్మరణ చేస్తూ దేవుడి కృపకు పాత్రలు కావాలని కోరారు. పారాయణ పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఆర్యవైశ్య మహిళా సంఘం నాయకులను మంత్రి మహిళలకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఆర్డీఓ పాండు, డిఎస్పి సత్యయ్య, జోగిపేట సిఐ అనిల్ కుమార్, ఎస్ఐలు, అందోల్ జోగిపేట మున్సిపల్ కమిషనర్ తిరుపతి, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజా కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పలువురు ఆయన వెంట ఉన్నారు.